హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో నేను యూస్ చేస్తున్నా, నాకు వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే అది 100% మీకు కూడా వర్క్ అవుతుంది కాబట్టి. ఫస్ట్ టిప్, సమ్మర్ వచ్చిందంటే చాలు అందరూ కూడా మ్యాంగోస్ అనేది తెచ్చుకుంటూ ఉంటారు కదా. మ్యాంగోస్ అనేది మనము ఇలా రా మ్యాంగోస్ తెచ్చుకున్నప్పుడు వాటిని పండ్లలా చేయాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇలా న్యూస్ పేపర్లో చుట్టి గాలి తగలకుండా ఒక బాక్స్లో పెట్టేసి మనం దానిపై నుండి మళ్ళీ ఒక న్యూస్ పేపర్ కవర్ చేసి కనుక పెట్టాము అనుకోండి, మనకి వితిన్ 3 to 4 డేస్లోనే మామిడికాయలు అన్నీ కూడా పండ్లుగా మారుతాయి. ఇలా చేయడం వల్ల మనకి పాడైపోతాయి, కుళ్ళిపోతాయి అన్న భయం కూడా ఉండదు. ఏదైనా కుళ్ళిపోయినా సరే మనం సపరేట్గా ఇలా రోల్ చేయడం వల్ల వేరే మామిడి పండు అనేది పాడవకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మామిడి పళ్ళు అనేది త్వరగా పండుతాయి, చాలా ఫ్రెష్గా కూడా అవుతాయి. ఇలా మనం ఎన్ని మామిడికాయలైనా సరే వితిన్ 2 or 3 డేస్లోనే మంచిగా పండ్లుగానైతే అవుతాయి. చాలామంది బియ్యంలో పెడతారు, దానికంటే ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఐరన్ బాక్స్ని అయితే వాడుతూ ఉంటాము. మనం కొన్నిసార్లు హీట్ ఎక్కువైనప్పుడు చూసుకోకుండా డైరెక్ట్గా ఏదైనా డ్రెస్ పైన కనుక పెట్టాము అనుకోండి, ఆ వేడికి ఆ కలర్ అంతా కూడా ఐరన్ బాక్స్కి అంటుతుంది. మనం వేరే ఏదైనా మళ్ళీ ఐరన్ చేసినా కూడా ఆ కలర్ అంతా వేరే డ్రెస్కి కూడా పట్టేస్తుంది కదా. మనం వాటర్తో కనుక ఐరన్ బాక్స్ని క్లీన్ చేసామనుకోండి, ఐరన్ బాక్స్ అంతా కూడా పాడైపోతుంది. ఇలా సింపుల్గా కనుక క్లీన్ చేశారనుకోండి, కలర్ మరకలు ఏదైనా అంటినా సరే ఈజీగా పోతుంది. మనం ఇంట్లో యూస్ చేసే కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా, కొంచెం ఇలా బ్యాక్ సైడ్ అప్లై చేసి టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, కలర్ మరకలు కానీ ఏదైనా మరకలు ఉన్నా సరే ఈజీగా వదిలిపోతాయి. అడుగు బాగానే కాదు, పైన కూడా ఏదైనా మరకలు ఉన్నా సరే టూత్పేస్ట్తో కనుక క్లీన్ చేసామనుకోండి, చాలా మంచిగా నీట్గానైతే క్లీన్ అవుతుంది. వాటర్తో క్లీన్ చేయడం వల్ల షాక్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా టూత్పేస్ట్తో క్లీన్ చేసి వాటర్ లేకుండా జస్ట్ టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా అవుతుంది. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి సోప్స్ అయితే వాడుతూ ఉంటాము. చాలామంది ఈ రోజుల్లో వాషింగ్ మిషన్ అయితే వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు మనకి వాషింగ్ మిషన్ లిక్విడ్ అయిపోయింది, ఇన్స్టెంట్గా కావాలి, బయటికి వెళ్ళే టైం లేదు అనుకున్నప్పుడు ఇలా ఇంట్లోనే సింపుల్గా ఈజీగానైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక సోప్ని తీసుకొని ఇలా పీలర్తో చిన్నగా తురుముకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా చిన్నగా తురుముకోవాలి. తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం గోరువెచ్చని వాటర్ అనేది వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం మంచి స్మెల్ కోసం, బట్టల్లో ఉండే బ్యాక్టీరియా పోవడానికి కొంచెం వెనిగరు, అలాగే మంచి స్మెల్ రావడానికి కంఫర్ట్, ఈ మూడింటిని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్లోనే ఇదంతా కూడా లిక్విడ్ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఇలా మనం తర్వాత కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసి కనుక బట్టల్ని వాష్ చేసాము అనుకోండి, చాలా నీట్గానైతే వాష్ అవుతాయి. మనకి ఇన్స్టెంట్గా ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగానైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు కొంచెం క్వాంటిటీ కావాలి కాబట్టి నేను తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను. మీకు ఒక 1 monthకి సరిపడే క్వాంటిటీ అంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. వన్స్ చేసి మన బాటిల్లో కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి, 1 month వరకు ఈజీగానైతే వాడుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఉప్మాని అయితే రెగ్యులర్గా తింటారు. కొంతమంది వీక్లీ వన్స్ అయితే తింటూ ఉంటారు కదా. మనం ఎప్పుడైనా సరే ఉప్మా రవ్వని తెచ్చుకున్నప్పుడు అది పురుగు పట్టకుండా, తెల్ల పురుగు నల్ల పురుగు రాకుండా ఉండాలి అంటే అందులో ఒక 4-5 ఎండుమిర్చి ఉంటాయి కదా, వీడియోలో చూపించినట్టుగా ఇలా రవ్వలో కనుక పెట్టి మనం గాలి తగలకుండా మూత కనుక పెట్టాము అనుకోండి, ఎన్ని డేస్ ఉన్నా సరే చీమలు, పురుగులు అలాంటివి అయితే పట్టకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి. ఇడ్లీ రవ్వ అయినా లేదు అంటే బొంబాయి రవ్వ, ఏ రవ్వనైనా సరే ఈ విధంగానైతే స్టోర్ చేసుకోవచ్చు. పురుగు అయితే పట్టకుండానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మన ఆడవాళ్ళకి ప్రతి ఒక్క శారీకి తగ్గట్టుగా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా. మనకి ఎక్కువగా మట్టి గాజులు అనేది వేసుకుంటూ ఉంటాము. మట్టి గాజులు అనేది చాలా డెలికేట్గా ఉంటాయి, కింద పడ్డ వెంటనే పగిలిపోతూ ఉంటాయి కదా. అలా పగిలిపోకుండా గట్టిగా అవ్వాలి అంటే మనం వేసుకోవడానికి ఒక 1/2 hour ముందు ఫ్రిడ్జ్లో పెట్టి కనుక తీసాము అనుకోండి, గాజులు అనేది పగలకుండా ఉంటాయి, ఎక్కువ రోజులు చాలా గట్టిగానైతే ఉంటాయి. ఒక 30 minutes పెట్టి తీస్తే సరిపోతుంది. గాజులు అనేది కింద పడ్డా కూడా అంత ఈజీగానైతే పగలకుండానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మన ఇళ్ళలో ఎప్పుడైనా వాషింగ్ మిషన్ లిక్విడ్ ఇలా ప్యాకెట్స్ కనుక అయిపోయాయి అనుకోండి, మనం వేస్ట్ అని చెత్తలో పడిస్తూ ఉంటాం కదా. ఇప్పటి నుండి పడేయాల్సిన అవసరం లేకుండా దాన్ని మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో కొంచెం గోరువెచ్చని వాటర్ అనేది వేసుకోవాలి. కొంచెం నార్మల్ వేడి కంటే ఎక్కువ వేడైనా వేసుకోవచ్చు, లేదంటే గోరువెచ్చని వాటర్ అయినా వేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టుగా అన్ని వాటర్ కూడా అందులో ఫిల్ చేసుకోవాలి. తర్వాత మనకి చాలామందికి, పెద్దవాళ్ళకి, కొంతమందికి మోకాళ్ళ నొప్పులు కానీ ఎప్పుడైనా సరే కొంచెం వాపులు కానీ వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు దీన్ని హ్యాండ్
బ్యాగ్లు అనేది వాడుకోవచ్చు. మనకి ఎక్కడైతే నొప్పి ఉందో ఆ ప్లేస్లో కనుక మనం దీన్ని పెట్టుకున్నాము అనుకోండి, నొప్పి అనేది ఈజీగా తగ్గిపోతుంది. మనం హార్డ్ బ్యాగ్ అనేది బయట సపరేట్గా తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా దీన్ని మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. వేస్ట్ అని పడేసేదానికంటే ఎప్పుడైనా మనకి కావాలి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అన్నప్పుడు దీన్ని అయితే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. నొప్పి కూడా మనకి ఇన్స్టెంట్గా రిలాక్సేషన్ రిలీఫ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో ఇట్లాంటి గ్రాసరీ ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. వన్స్ బాక్స్లో వేసిన తర్వాత రిమైనింగ్ గ్రాసరీ అనేది జస్ట్ నార్మల్గా రబ్బర్ వేసి కానీ నార్మల్గా క్లోజ్ చేసి కానీ పెడుతూ ఉంటాం కదా. గాలి తగలడం వల్ల అది పురుగు అనేది పట్టేస్తుంది. మనకు అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే జస్ట్ ఐరన్ బాక్స్ నార్మల్ వేడి ఉంటుంది కదా, ఆ వేడి ఉన్నప్పుడే కొంచెం ఇలా కనుక దానిపైన రబ్ చేసాము అనుకోండి, వెంటనే సీల్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల మనకి పురుగు అనేది పట్టదు, గాలి అనేది తగలకుండా ఉంటుంది. కాబట్టి ఎన్ని డేస్ అయినా సరే మనకి రవ్వ కానీ పప్పులు కానీ చాలా ఫ్రెష్గానే అయితే ఉంటాయి. ఇలా మనకి మిగిలిపోయిన ఏ గ్రాసరీ అయినా సరే ఇలా మంచిగా సీల్ చేసుకోవచ్చు. మనకు ఆన్లైన్లో క్లిప్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. అలాంటిది మనీ పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా సీల్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సరే మార్కెట్కి కానీ ఏదైనా స్టోర్కి కానీ వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇలాంటి బ్యాగ్స్ అయితే తీసుకెళ్తూ ఉంటాం కదా. మనం గ్రాసరీకి వెళ్ళినప్పుడు అయితే పెద్ద బ్యాగ్లే తీసుకెళ్తూ ఉంటాము. ఇలా బ్యాగుల్ని డైరెక్ట్గా చేత్తో పట్టుకొని తీసుకెళ్ళాలంటే చాలామంది కంజెస్టెడ్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఇలా సింపుల్గా ఈజీగా కనుక ఫోల్డ్ చేసి పట్టుకున్నారు అనుకోండి, ఈవెన్ చిన్నపిల్లలైనా సరే చాలా ఈజీగానైతే క్యారీ చేస్తారు. ఈవెన్ ఇందులో పర్సు పెట్టైనా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టుగా ఇలా మంచిగా ఫోల్డ్ చేసుకొని మనకి ఏదైతే పట్టుకోవడానికి హ్యాంగర్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా రివర్స్ కనుక ఫోల్డ్ చేసి పెట్టాము అనుకోండి, మనకి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఇంట్లో ఇలాంటి బ్యాగ్స్ కనుక ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అన్నీ ఇలా సింపుల్గా ఫోల్డ్ చేసి ఒక కవర్లో పెట్టి కబోర్డ్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి, చాలా నీట్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ఆలుగడ్డలు అనేది తెచ్చుకున్నప్పుడు కంపల్సరీ కేజీ హాఫ్ కేజీని అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. మనకి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు పాడవకుండా ఉండాలి అంటే ఎప్పుడైనా సరే ఇలా గాలి తగిలే బుట్టలో వేసుకోవాలి. అందులో ఒక 2-3 వెల్లుల్లి కనుక ఉంచాము అనుకోండి, మనకి 2-3 మంత్స్ ఉన్నా సరే మొలకెత్తవు, కలర్ చేంజ్ అవ్వవు, చాలా గట్టిగానైతే ఉంటాయి, పాడవకుండానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా మిక్సీని అయితే వాడుతూ ఉంటాము. మిక్సీ జార్ అనేది కొన్ని డేస్ వాడిన తర్వాత ఆ షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది. దానికోసం పక్కన పడేసి కొత్త మిక్సీ కొనాల్సిన పని లేకుండా ఈజీగా బ్లేడ్స్ని అయితే షార్ప్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో యూస్ చేసిన టీ పౌడర్, అలాగే కొంచెం రా సాల్ట్, అందులో ఒక 2-3 నిమ్మ చెక్కలు వేసి ఒక రౌండ్ మిక్సీ కనుక తిప్పాము అనుకోండి, బ్లేడ్స్ అనేది చాలా షార్ప్గా అవుతాయి. మిక్సీ జార్ అనేది కూడా చాలా కొత్త దానిలాగా అవుతుంది. ఇలా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కనుక చేసుకున్నాము అనుకోండి, మిక్సీ జార్స్ అనేది చాలా షార్ప్గా అవుతాయి. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఇలాంటి ఎంటీ బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా. ఇలాంటి బాక్సెస్ వన్స్ మనం యూజ్ చేసిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా. అలా పడేయాల్సిన అవసరం లేకుండా ఈ బాక్సెస్ పైన పార్ట్ ఏదైతే ఉంటుందో అది నీట్గా కట్ చేసుకొని, తర్వాత మనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళ షర్ట్స్ చాలా చిన్న సైజులో ఉంటాయి కదా, వాటిని ఇలాంటి బాక్స్లో పెట్టి మన కబోర్డ్స్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి, చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. మనకి దీన్ని కూడా మంచిగా రీయూజ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో కుక్కర్ అనేది రెగ్యులర్గా వాడతాము. కొన్నిసార్లు వాచర్ అనేది లూజ్ అయిపోయినప్పుడు దాన్ని వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాం కదా. ఇప్పటి నుండి అలా పడేయకుండా దాన్ని అయితే మీరు ఇలా ఈ విధంగానైతే రీయూజ్ చేసుకోండి. మనం ఇంట్లో బట్టల క్లిప్స్ అయితే ఉంటాయి కదా, కవర్లో వేసి ఎక్కడో పెట్టి కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం కదా. అలాంటి పని లేకుండా ఇలా మనం యూజ్ చేయని రబ్బర్కి ఈ క్లిప్స్ అన్ని పెట్టి మనం ఇంట్లో ఎక్కడైనా ఒక ప్లేస్లో హ్యాంగ్ చేసాము అనుకోండి, ఈజీగా దొరుకుతాయి. చూడడానికి చాలా నీట్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ టిప్, సమ్మర్లో మనకి కొత్తిమీర అనేది తొందరగా కుళ్ళిపోతుంది, తొందరగా పాడైపోతుంది. మనం ఎంత ఫ్రెష్గా ఉన్నా సరే ఈజీగా పాడైపోతుంది. మనకు అలా పాడైపోకుండా ఉండాలి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే మనకి ఇలా ఒక గ్లాస్లో వాటర్ పోసేసి ఈ కాడలన్నీ కూడా అందులో మునిగేలాగా పెట్టేసి పైనుండి ఒక బాక్స్తో కవర్ చేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి 15 డేస్ వరకైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎవ్రీ 1 వీక్ ఒకసారి వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకు కొత్తిమీర అనేది తొందరగా పాడైపోకుండా ఉంటుంది. కొత్తిమీర అనే కాదు, ఏ ఆకుకూరలైనా సరే ఇలా సింపుల్గా ఈజీగానైతే స్టోర్ చేసుకోవచ్చు. మెయిన్గా సమ్మర్లో ఆకుకూరలు తొందరగా కుళ్ళిపోకుండా ఉండాలి అంటే కంపల్సరీ వాటర్ కంటెంట్ అనేది ఉండాలి. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే చాలా ఫ్రెష్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనము రెగ్యులర్గా నెయిల్ పాలిష్ని అయితే పెట్టుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు నెయిల్ పాలిష్ అనేది ఎండిపోతుంది, అలాగే గడ్డ కట్టిపోతుంది కదా. దాన్ని మంచిగా అందులో వాటర్ వేసామనుకోండి, అది ఇంకా పాడైపోతుంది. ఇలా జస్ట్ మనకి ఏదైతే డియోడ్రెంట్ కానీ బాడీ స్ప్రే కానీ ఉంటుంది కదా, అందులో కనుక స్ప్రే చేసాము అనుకోండి, మనకి ఈజీగా లిక్విడ్ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది. మనం కొనుక్కున్నప్పుడు ఏదైతే లిక్విడ్ ఫామ్లో ఉంటుందో సేమ్ అలానే అయిపోతుంది. మనం పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగానైతే ఉంటుంది. చాలామంది నెయిల్ రిమూవర్ అలాంటివి వేస్తూ ఉంటారు. అలాంటివి వేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ డియోడ్రెంట్ కనుక స్ప్రే చేసాము అనుకోండి, చాలా మంచి టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. ఇలా మనకి ఎలాంటి నెయిల్ పాలిష్లు ఎండిపోయినా సరే ఈ విధంగా చేసుకొని దానిని మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు.
నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా దేవుడి దగ్గర అగరబత్తీలను అయితే ముట్టిస్తూ ఉంటాం కదా. ఈ అగరబత్తీలని చాలా మంచి స్మెల్ అనేది వస్తాయి. ఇలా వీడియోలో చూపించినట్టుగా అగరబత్తీలే దానిపైన పౌడర్ అనేది ఉంటుంది కదా, ఇలా గట్టిగా రబ్ చేసాము అనుకోండి ఆ పౌడర్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది. ఆ పౌడర్ని ఒక టిష్యూ పేపర్లో తీసుకొని దాంట్లోనే కొంచెం జవాదు పౌడర్ అనేది మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మంచిగా ఫోల్డ్ చేసుకొని ఒక రబ్బర్ అనేది వేసి, మనకి బీరువాలో కానీ కబోర్డ్లో కానీ పట్టు చీరలు, ఫ్యాన్సీ శారీస్ అనేది ఉంటూ ఉంటాయి కదా, కొన్నిసార్లు కబోర్డ్లో బీరువాలో మంచి స్మెల్ రావడానికి కూడా ఈ టిష్యూ పేపర్ని కనుక పెట్టాము అనుకోండి, పట్టు చీరల్లో కానీ బీరువాలో కానీ కబోర్డ్లో కానీ మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా చేయడం వల్ల మనకి కబోర్డ్ కానీ బీరువా కానీ ఓపెన్ చేసిన వెంటనే మంచి సువాసన అనేది వస్తుంది. మనకి ఎప్పుడైనా పట్టు చీరలు అనేది రెగ్యులర్గా వాష్ చేయం కదా, వాష్ చేయనప్పుడు నెక్స్ట్ టైం కట్టుకున్నా కూడా స్మెల్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం ఆయిల్ అనేది వేరే బాటిల్లో వేయాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మనం వేసాము అనుకోండి, కొన్నిసార్లు అది దార అనేది ఎక్కువైపోయి సైడ్కి అంతా ఒలికిపోతుంది. అప్పుడు ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది. అలా ఒలికిపోకుండా ఉండాలి అంటే ఇలా స్పూన్ తీసుకొని చిన్న దారలాగా కనుక వేసాము అనుకోండి, నీట్గా బాటిల్లోకి పడిపోతుంది. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఎలాంటి టిప్స్ కావాలో కూడా